హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ వెంకట్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ముందుగా వీడియోలోకి వెళ్లే ముందు మీరు కనుక నా ఛానల్ కొత్త వస్తున్న ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. ఇక ఈ వీడియో విషయానికి వస్తే, ఈ వీడియోలో కనిపిస్తున్నటువంటి మొసలి వచ్చేసి ఇది మొసలి. ఇది ఎక్కడో సముద్రంలోనో చెరువులోనో లేదు. ఇది నంద్యాల జిల్లా పాములపాడు మండలం బానకచెర్ల గ్రామం వద్ద కేసీ కెనాల్లో ప్రత్యక్షమైంది. ఈ కేసీ కెనాల్లో ముసలి ఉంటే పెద్ద గొప్ప ఏంటి అని అనుకోవచ్చు. కాకపోతే కేసీ కెనాల్లో రైతులు పొలాలకు వాటికి వెళ్ళడానికి, నీళ్లు తాగడానికి, ప్లస్ అట్లాగే బర్రెలు కూడా నీళ్ళు తాగడానికి వెళ్తూ ఉంటాయి. మిగతా పశువులు కూడా నీళ్ళు తాగడానికి వెళ్తూ ఉంటాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉంటారేమో అనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే పెడుతున్నాను. కాకపోతే ఏంటంటే ఇక్కడ చూపిస్తున్నటువంటి ఈ ముసలి ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. బట్ ఇది వచ్చేసి బానకచెర్ల, పాములపాడు మండలం బానకచెర్ల గ్రామం వద్ద కేసీ కెనాల్లో సంచరిస్తూ ఉంది. ఇది బట్టలు ఉతుక్కోవడానికి వాళ్ళు వీళ్ళు వెళ్తూ ఉంటారు. అటువంటి టైంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అనే ఒక అవేర్నెస్ కోసం మాత్రమే పెడుతున్నాను. ఎందుకంటే దీనివల్ల తెలియని వాళ్ళు తెలుసుకుంటారు ఆ ఏరియాల్లో ఏం తిరుగుతుంటాయి అనే దాని గురించి. అట్లాగే కేసీ కెనాల్ అనేది చాలా పెద్దది కాబట్టి ఇది అట్లా వెళ్తూ ఉంటుంది. ప్లస్ దీనికి సంబంధించి ఫారెస్ట్ అధికారులు అయితే అక్కడ ఉన్నటువంటి రైతులు ఫారెస్ట్ అధికారులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఫారెస్ట్ అధికారులు దీని దగ్గరకు వచ్చారు. దీన్ని తీసుకొని సురక్షితమైన వేరే చోట వదిలిపెట్టడానికి ప్రయత్నాలు అయితే చేస్తారు. ఎందుకంటే దీన్ని అట్లాగే వదలరు. ఎందుకంటే ఇది ఎట్లాగే వదిలేస్తే జనాలకి ఇబ్బంది అవుతుంది. కాబట్టి దీన్ని అయితే తీసుకెళ్తారు అని ఫారెస్ట్ అధికారులు అయితే సురక్షితమైన ప్లేస్లో దీన్ని తరలిస్తారు. కాకపోతే కనపడని ఇంకెన్ని ఉంటాయో కాబట్టి కేసీ కెనాల్ కానీ, తెలుగుగంగ కానీ ఇట్లాంటి వాటికి బట్టలు ఉతకడానికి కానీ, నీళ్ళు తాగడానికి కానీ, ఈతకు కానీ వెళ్ళేటువంటి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఆ జాగ్రత్తగా ఉంటారనే అవేర్నెస్ కోసం మాత్రమే ఈ వీడియో పెడుతున్నాను. పోనీ ఏది ఏమైనప్పటికీ ఇంతసేపు ఓపిక్గా నా వీడియో నేను ధన్యవాదాలు. జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్. ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఇట్లా పొలాలకు వెళ్ళినా, లేకపోతే ఇట్లాంటి కేసీ కెనాల్లకు వీటికి వెళ్ళినా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసేయండి. ఎందుకంటే అది వాళ్ళకు మంచి చేసిన వాళ్ళం అవుతాం కాబట్టి. ఓకే ఫ్రెండ్స్.